రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో సంచలనం రేపిన ఇద్దరు యువకుల జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడమే మర్డర్కు కారణమని పోలీసు దర్యాప్తులో బయటపడింది. జల్కం రవి ఈ నెల 4న పుట్టినరోజు వేడుకలు జరుపుకుని వాటిని తమ గ్రామ గ్రూప్లో షేర్ చేశాడు. దీనిపై శివగౌడ్ శివ అభ్యంతరం తెలిపారు. అంతటితో ఆగకుండా గ్రూప్ నుంచి జల్కం రవిని రిమూవ్ చేశారు. ఇదే విషయమై మాట్లాడుకుందామని రవి రాజుగౌడ్ ఆ యువకులను వెంచర్లోని ఆఫీస్కు పిలిచారు. అక్కడ మద్యం సేవిస్తుండగా తన ఫొటోస్ ఎందుకు డిలీట్ చేశారని అడిగాడు. గ్రూప్ నుంచి తనను రిమూవ్ చేయడానికి కారణాలు చెప్పాలంటూ ప్రశ్నించారు. దీంతో మాటామాటా పెరిగింది. ఇద్దరు యువకులపై రవి రాజుగౌడ్ కత్తులతో దాడి చేసి నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు పాల్పడిన నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంటే ఈ మీర్పేట ఏరియా గాయత్రి నగర్లో ఉన్నానని చెప్పారు. సో అప్పుడు ఈ 6 మంది అక్యూజ్ జల్కం రవి, నాగరాజు, రాజు, విజయ్, జగదీష్ అండ్ ప్రవీణ్ వీళ్ళు 6 మంది కూడా ఇన్నోవా క్రిస్టా కట్టాల నుంచి వీళ్ళు తీసుకొని ఈ గాయత్రి నగర్కి వెళ్ళడం జరుగుతుంది. గాయత్రి నగర్లో ఈ శారద వైన్ షాప్ దగ్గర వీళ్ళు అక్కడ ఎవరైతే మృతులు ఇద్దరు కూడా గుండుగోని శివ అండ్ శేషు గారి శివ అక్కడే ఉంటారు వైన్ షాప్ దగ్గర. సో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వాళ్ళని కట్టాల్లోని ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో ఉండే ఒక విల్లా ఏదైతే దీంతో A1 అక్కడ దాన్ని రెంట్కి తీసుకోవడం జరిగింది ఒక 1 year బ్యాక్. ఆ విల్లాలోనే అతను ఉండడం జరిగింది. సో అక్కడికి వచ్చి వాళ్ళతో మీరు ఎందుకు ఇట్లా నన్ను వాట్సాప్ గ్రూప్లోంచి నా ఫొటోస్ డిలీట్ చేస్తున్నాను, నన్ను కూడా ఎగ్జిట్ ఇచ్చారనేసి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఇతను నేను చేస్తాను, నువ్వు ఇట్లా జామ్ చేస్తున్నావు పైగా అని చెప్పేసి ఉంది. తర్వాత వీరు